అక్కడికి వెళ్ళిపోతాం. ఓకేనా? నచ్చిందా లేదా? అలాగే ర్యాంక్ ఇన్కమ్ ఫిక్స్డ్ చేసిన కంపెనీ అన్నమాట. ఓకేనా? అన్ని రోజుల్లో చేశారంటే లాస్ట్ లో ఏదైతే లెవెల్ ఉందో అక్కడ అనమాట. ఒక్కొక్క లెవెల్ కి ఆ విధంగా ఇచ్చేస్తుంది. జాయిన్ అయిన తర్వాత మీకు అర్థమవుతుందండి. ఓకేనా? సో మీకు టైం అయితే వేస్ట్ చేయకుండా నేను ముందుకు తీసుకెళ్ళడానికి ముందుకు తీసేస్తాను. ఎస్ అవును. కంపెనీ మనకి ఏంటంటే 18 టూర్లు ఇస్తుంది అనమాట. ఎస్ అవును. థాయిలాండ్ అంటే ఇండియాలో ఒక స్టేట్ ఉంది నైనితాల్. ఎస్ అవును. ర్యాంక్ 4 అయితే నైనితాల్ ఇస్తుంది. ర్యాంక్ 6 అయితే థాయిలాండ్ ఇస్తారు అనమాట. ర్యాంక్ 7 అయితే మనకి ఈ విధంగా కాదు వేరే విధంగా చూపిస్తాను. సో థాయిలాండ్ ర్యాంక్ 6, ర్యాంక్ 8 నుండి దుబాయ్. అది కూడా మనందరం సంతోషకరమైన విషయం ఏంటంటే ఈ ర్యాంక్ 6 నుండి హస్బెండ్ వైఫ్ కి మనకి కంపెనీ ఇస్తుంది అన్నమాట. మనం మీరు ఇప్పుడు అనుకోండి, మీరు మేడమ్స్ ఎవరైనా అచీవ్మెంట్ అయ్యారు అనుకోండి, మీరు సార్ పెట్టుకుని మీరు వెళ్ళొచ్చు. కంపెనీ మొత్తం పెట్టుబడి పెట్టుకుంటుంది. ఓకేనా? అలా అనుకోండి, మీరు సార్ అయ్యారు అనుకోండి, మేడం తీసుకుని వెళ్ళొచ్చు. ఒకసారి ఆలోచించండి. పాటలు కంటే నార్మల్ గా మనం చేసిన పనులు వెళ్ళగలం అవకాశం ఉందా? ఈ ఇండస్ట్రీలో మనం ఉన్నాం అనుకోండి, 100% మనకి కంపెనీ ద్వారా ఆల్రెడీ చాలా మంది వెళ్తున్నారు. ఎస్ఆర్ చూడండి, సింగపూర్ లాంటి, మాల్దీవ్ లాంటి, చైనా లాంటి, హాంకాంగ్, దుబాయ్, ఎస్ఆర్ అలాగే చూసుకుంటే ర్యాంక్ 13, ర్యాంక్ 14, ర్యాంక్ 15, ర్యాంక్ 16, ర్యాంక్ 17, ర్యాంక్ 19. ఎస్ఆర్ సో ఇవన్నీ యుఎస్ అంటే అమెరికా వరకు కూడా కంపెనీ తీసుకెళ్తుంది. ఒక విషయం ఏమో తెలుసా, లక్షలు. ఎస్ఆర్ అయినా కంపెనీ పెట్టుకుంటుంది. మంచి స్టార్ హోటల్లో కూడా మనకి ఫుడ్ పెట్టడానికి కూడా ఉంటాయి. లగ్జరీ లైఫ్ అనేది ఈ లెవెల్ వచ్చినప్పుడు అయిపోయింది. బాగుంటుందా లేదా? ఎలా అనుకున్నారా? చేయవలసింది ఏం లేదు, ఆడవాళ్ళు మనం తెలిసిన వ్యక్తులకి మనం పరిచయం చేసి బిజినెస్ ని కూర్చోబెట్టుకున్నాం. సో ఇక్కడ కంపెనీ ఎంకరేజ్ చేస్తుంది. మీరు బాగా చూడండి, నెక్స్ట్ జనరేషన్ బిజినెస్. ఎస్ అవునా? ఈ బిజినెస్ లో మనం సక్సెస్ అంటే జర్నీ చేస్తాం అనుకోండి, కొంత జర్నీ. ఎస్ అవునా? ఇప్పుడు నాలాంటి వాళ్ళు చాలా మందికి ఈరోజు మనసు లేకపోయినా వాళ్ళ ఇంటికి ప్యాసిబుల్ గా వస్తుంది. మనం చూడాలనుకున్నారా, చాలా లీడర్స్ కి మనుషులు లేరు కానీ వాళ్ళ ఇంటికి ప్యాసిబుల్ ఇన్కమ్ వస్తుంది. ఓకేనా? ఇక్కడే మన లోపల ఉండి ఈ బిజినెస్ చేస్తే వాళ్ళు ఈరోజు ఒక్కొక్క లెవెల్ లో ఇన్కమ్ చేసుకున్నారు. చూడడానికి రెడీయా? మామూలుగా కాదు, మనందరం మీ క్లాస్ లో కూడా వెల్కమ్. మరి చక్కగా వినండి. మేడం సార్స్ అందరూ కూడా ఏదైతే అచీవ్ చేసుకున్నారో అది చెప్తుంది. ఓకేనా? థ్యాంక్ యూ. అలాగే మా కంపెనీ దేశం విదేశం తిరగడం అవకాశం ఇస్తుంది. నేను ఒక 4 ఇండియా టూర్ వెళ్ళడం రావడం జరిగింది. అలాగే ఎలక్ట్రికల్ స్కూటీ కూడా అచీవ్మెంట్ అయ్యాను. సో థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు మేరీ కామాక్షి, ఇల్పురం గ్రామం, ఇచ్చాపురం మండలం. నేను కూడా ఈ సిస్టమ్కి రాకముందు హౌస్ వైఫ్గా ఉంటూ టైలరింగ్ చేస్తుండేదాన్ని. పార్ట్ టైంగా ఈ సిస్టమ్కి వచ్చి భారత్ గవర్నమెంట్కి 5% ట్యాక్స్ పే చేస్తూ నా టోటల్ ఇన్కమ్ 45,000 ప్లస్ ఫ్రెండ్. మన కంపెనీ చాలా అచీవ్మెంట్ ఇస్తుంది. అచీవ్మెంట్ విషయానికి వస్తే నేను 4 ఇండియా టూర్లు, అదేవిధంగా ఒక స్మార్ట్ వాచ్ కూడా అచీవ్మెంట్ చేసుకున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్. ఫ్రెండ్స్
చేస్తూ భారత గవర్నమెంట్ ట్యాక్స్ కడుతూ నాకు వచ్చే ఇన్కమ్ 65,000 ప్లస్. మనకంటే విదేశం తిరిగే సువర్ణ అవకాశాలు కూడా ఇస్తుంది. అలాగే ఎడ్యుకేషన్ చూసినట్లయితే బయట కూడా ఇప్పుడు రావడం జరిగింది. అలాగే ఒక మొబైల్ ఫోన్ కూడా ఐప్యాడ్ కూడా ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. సో థ్యాంక్ యూ అలాగే. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు వచ్చి కార్యక్రమ బాధపడ్డ రమేరణలో. నేను కూడా ఈ బిజినెస్ రాకముందు ఒక హౌస్ వైఫ్ ముగ్గురు టైలరింగ్ చేసుకుంటూ అలాగే షాప్ కూడా రన్ చేస్తూ నాకు నా కాలేజీలో పార్ట్ టైంగా వర్క్ చేసి భారత గవర్నమెంట్కి 5% ట్యాక్స్ పే చేస్తూ నా టోటల్ ఇన్కమ్ 2,05,000. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి మన కంపెనీ చాలా అచీవ్మెంట్లు కూడా ఇస్తుంది. అచీవ్మెంట్లు పరంగా చూసుకుంటే నేను ఒక ఎలక్ట్రికల్ స్కూటీ అలాగే ల్యాప్టాప్ మొబైల్ ఫోన్ కూడా అచీవ్ చేసుకున్నాను. అలాగే టూర్ల పరంగా చూసుకుంటే ఒక 4 times ఇండియా టూర్ వెళ్ళి ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఎంజాయ్ చేసి రావడం జరిగింది. సో థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు పాలెం జయరామ్, జయపురం ఇచ్చాపురం మండలం. నేను కూడా ఈ సిస్టానికి రాకుండా గత 16 సంవత్సరాలుగా ఒక గవర్నమెంట్ సెక్టర్లో జాబ్ చేసుకునేవాడిని. నా జాబ్ చేసుకుంటున్న సమయంలో ఇటువంటి బిజినెస్ అవకాశం అనేది వచ్చింది. సో నిర్ణయం తీసుకొని నా జాబ్ నేను కంటిన్యూ చేసుకుంటూ దీంట్లో జరిగి చేస్తూ నాకు వచ్చిన టోటల్ ఇన్కమ్ 2 లక్షల వరకు ఇన్కమ్ చేసుకుంటాను. ఇన్కమ్తో పాటు మన కంపెనీ చాలా రకాల అచీవ్మెంట్స్ కూడా కనిపిస్తుంది. అచీవ్మెంట్స్ విషయంలో చూసుకుంటే 7 ఇండియా టూర్లు కూడా ఫ్రీ ఆఫ్ కాస్ట్లో వెళ్ళి ఎంజాయ్ చేసుకుంటూ రావడం జరిగింది. అదేవిధంగా ఒక మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, ఒక రిస్ట్ వాచ్ కూడా అచీవ్మెంట్ తీసుకోవడం జరిగింది. అలాగే థ్యాంక్ యూ ఫ్రెండ్స్. दोस्तों नमस्कार. गुड मॉर्निंग फ्रेंड्स. फ्रेंड्स నా పేరు వచ్చి కప్ప శ్రీనివాస్ రెడ్డి. మా ఊరు తురేగంది గ్రామం పాదం బ్లాక్. ఫ్రెండ్స్ నేను కూడా ఈ ఇండస్ట్రీకి రాకముందు యాజ్ ఎ స్టూడెంట్ గా ఉంటున్నాను. ఈ ఇండస్ట్రీకి వచ్చి పార్ట్ టైం స్టార్ట్ చేస్తూ భారత గవర్నమెంట్ 5% ట్యాక్స్ పే చేసిన టోటల్ ఇన్కమ్ 2,30,000. అలాగే చూస్తుంటే మన కంపెనీ చాలా అచీవ్మెంట్ చేస్తుంది ఫ్రెండ్స్. ఒక మొబైల్ ఫోన్, ఒక బైక్ అచీవ్మెంట్ అయ్యింది. అలాగే మన కంపెనీ చాలా అచీవ్మెంట్ కూడా ఇస్తుంది. దేశ విదేశాలకు తిరిగి ఎంజాయ్ చేసుకుని రావడం జరిగింది ఫ్రెండ్స్. ఏ ఇండియా ఫ్రెండ్స్. दोस्तों नमस्कार. गुड मॉर्निंग फ्रेंड्स. गुड मॉर्निंग. శ్రీరాములు అమ్మగారు గ్రామ పాదకుంట్ల కన్నడ డిస్ట్రిక్ట్. నేను కూడా సిస్టమ్కి రాకముందు ఇండియా కవి 5 years ఉంది రన్నింగ్ వర్క్ చేశాను. మరి సిస్టమ్ వచ్చి భారత గవర్నమెంట్కి 5% ట్యాక్స్ కడుతూ నాకు వచ్చి టోటల్ ఇన్కమ్ 4,50,000 ఫ్రెండ్స్. ఎక్స్పెక్ట్ డిజైన్ తీసుకుంటే ఒక బైక్, ల్యాప్టాప్, మొబైల్ కూడా ఎక్స్పెక్ట్ చేసుకున్నాం. మనం చేసి విదేశం తిరగడం కూడా కంపెనీ అవకాశం ఇస్తుంది. 10 ఇండియా టూర్ కూడా తిరిగి కూడా రావడం జరిగింది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. నమస్కారం దోస్తు. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. నా పేరు వచ్చి సాయి పుష్పలత. మా రంపా గ్రామ్ చేక్ బ్లాక్. నేను కూడా ఈ బిజినెస్ రాకముందు అంగన్వాడీ టీచర్గా 14 సంవత్సరాలు వర్క్ చేసుకుంటూ నాకున్న ఖాళీ సమయంలో ఈ బిజినెస్లో కూడా స్టార్ట్ చేస్తూ నాకు వచ్చిన టోటల్ ఇన్కమ్ 2,15,000 ఫ్రెండ్స్. మన కంపెనీ దేశ విదేశాలు తిరిగే అవకాశం అనేది కల్పిస్తుంది. దాని విషయంలో చూసుకుంటే వాళ్ళ ఇండియా టూర్లు ఫ్రీ ఆఫ్ కాస్ట్లో తిరుక్కొని రావడం జరిగింది. అదేవిధంగా ఒక స్మార్ట్ వాచ్, 10 మొబైల్ ఫోన్స్, ఒక ల్యాప్టాప్, అదేవిధంగా ఒక స్కూటీ. మనలాంటి మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి పెద్ద డ్రీమ్ ఉంటుంది కాదు. సో 9,30,000 సెలైలో టాప్ మోడల్ డ్రీమ్ అనేది ఫుల్ఫిల్ చేస్తున్నాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. మరి విన్నారు కదా మేడం సార్స్ అందరూ కూడా ఒక గృహిణి కూడా సంపాదించుకున్నారు, జాబ్ చేసుకుని కూడా సంపాదించుకున్నారు, అందరూ కూడా చేసుకున్నారు. ఎస్ఆర్ నా పరిచయం కూడా మీకు ఇస్తాను. నా పేరు బసవ డిలేశ్వర్ రెడ్డి, బసవ మండలం, శ్రీకాకుళం జిల్లా. ఈ బిజినెస్కి రాకముందు టికెట్ అవుట్ ఆఫ్ ఇండియా 20 సంవత్సరాలు పనిచేస్తాను. ఈ బిజినెస్ పార్ట్ టైంగా స్టార్ట్ చేసి భారత గవర్నమెంట్కి 5% ట్యాక్స్ పే చేస్తూ నాకు వచ్చిన టోటల్ ఇన్కమ్ 18 లక్షల పైన. థ్యాంక్ యూ. మన కంపెనీ చాలా అచీవ్మెంట్స్ ఇస్తుంది. అచీవ్మెంట్ విషయానికి వచ్చేసరికి నేను 18 ఇండియా టూర్లు, అలాగే ఒక బ్యాంకర్ టూర్ అచీవ్మెంట్ అయ్యాను. అలాగే చూసుకుంటే 3 మొబైల్ ఫోన్స్ సాధారణమే, అలాగే ఐఫోన్, ఐప్యాడ్, అలాగే బైక్, మరి ల్యాప్టాప్. మనలాంటి మధ్య తరగతిలో పెద్ద నేను ఉన్నది కాదు. ఎస్ఆర్ ఈ బిజినెస్ వచ్చి 2 సంవత్సరాలు అవుతున్నప్పటికే నేను 6,00,000 అయిన ఎక్స్ప్రెస్ కొత్త మోడల్ కార్ కూడా తీసుకున్నాను. థ్యాంక్ యూ. మరి నీకు ఆల్రెడీ చెప్పాను, టైం మేడం, మనీ మేడం, ఫ్యామిలీ సెక్యూరిటీ కూడా చూపించాలి. సో ఈ బిజినెస్ లో ఆల్రెడీ సెక్యూరిటీ అనేది ఉంది. నిజమా కదా? మరి సెక్యూరిటీ
వచ్చేసరికి ఈ సార్ గురించి చెప్తే ఇతను ఒక లేట్ మిస్టర్ అదే లేట్ మిస్టర్ శ్యామ్ సుందర్. ఎస్ అవును సార్ ఒక చిన్న నిర్ణయం తీసుకున్నారు. నిర్మలేదా సార్ 2003లో ఒక నిర్ణయం తీసుకున్నారు. 2005 అయినప్పటికీ కొంత నెట్వర్క్ అనేది కవర్ అయిపోయింది. ఎస్ అవును 2007లో అనుకోకుండా ఒక రోడ్ యాక్సిడెంట్ లో ఇంకో జనం చనిపోయింది. ఎస్ అవును అతను చనిపోయిన తర్వాత కూడా ఆ ఫ్యామిలీకి టోటల్ గా 13 కోట్ల పైన, టోటల్ గా 15 కోట్లు. ఎస్ అవును అంటే చిన్న నిర్ణయం తీసుకున్నారు కాబట్టి ఈరోజు లేదు, కానీ ప్రతి ఇయర్ వాళ్ళ ఇంటికి డబ్బులు వెళ్తారు ప్రతి వారం. ఓకేనా 2007లో చనిపోయారు. ఇప్పుడు వరకు వాళ్ళ మేడం గారికి వచ్చిన ఇన్కమ్ సార్ పేరు శ్యామ్. ఓకేనా అతను 6/7/2007లో అంటే 6/7/2007 చనిపోతే 7/7/2007లో 17,000 వాళ్ళ అకౌంట్. 15/7/2007లో మళ్ళీ నెక్స్ట్ వీక్ ఎప్పుడైతే కంపెనీకి పరిసరం మా సార్ అలా చనిపోయారని మేడం గారి పేరు అవుతుంది సుష్మా. ఎస్ అవును మేడం గారి అకౌంట్ కి ఎవ్రీ వీక్ ఇన్కమ్ వస్తుంది అనమాట. మీరు చూసుకుంటే ప్రతి అనమాట రెడ్ ఆఫ్ మంత్, బ్లాక్ ఆఫ్ మంత్. ఓకేనా సో అప్పటి నుండి కంటిన్యూ వస్తుంది అనమాట. ఆ తర్వాత లాస్ట్ 6/1/2009లో 1,34,000, 13/1/2009లో 2 లక్షలు, 20/1/2009లో 2 లక్షలు. ఒక వారం, ఒక నెలకి 4 వారాలు 5 వారాలు ఉంటాయి. ఎస్ అవును ప్రతి వారం వాళ్ళ ఇంటికి క్యాపింగ్ ఇన్కమ్ అనేది వస్తుంది. ఎస్ అవును భర్త చనిపోయిన ఇంటికి కూడా ఎవ్రీ వీక్ ఇన్కమ్ వస్తుంది. చనిపోయి ఇప్పటికి 15 కోట్ల వరకు అన్నింటికి వచ్చింది. అలాగే సార్ కూడా సార్ ఇవి కూడా కరోనా టైంలో మేబీ చనిపోయారు. వాళ్ళ ఇంటికి కూడా ఇన్కమ్ అవుతుంది. ఒకసారి మీ క్లాస్ అవ్వాలి. మరి ఎక్కడే ఉన్నారన్నమాట. మరి నేను చెప్తే బాగుండదు. ఆ మేడం గారికి నేను ఇన్వైట్ చేస్తాం. మన లోకల్ అనమాట దల్లి రామారెడ్డి, లేట్ మిస్టర్ దల్లి రామారెడ్డి సార్ ఈ అవకాశం కూడా వాళ్ళ ఇంటికి నేనే కల్పించనేది చెప్పామన్నమాట. చెప్పిన తర్వాత సార్ అన్నారు నాకు చాలా టైం ఉన్నదన్నారు. ఆయన నిర్ణయం తీసుకున్నారు. నిర్ణయం తీసుకొని అనుకోకుండా కరోనా టైంలో హెల్త్ బాగాలేకపోయి చనిపోయారు. కానీ ఈరోజు ఎవ్రీ వీక్ అది ఇన్కమ్ వస్తుంది. మన మేడం చూడాలనుకున్నారా? ఎస్ ఒకసారి మీ క్లాస్ అయితే మేడం ఏం జరిగిందో ఎలా వస్తుందో తనే చెప్తారు. ఓకేనా థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. మరి నా పేరు వచ్చి దళి లక్ష్మి. మరి చూడలేదుగా పాత కుటుంబం ఫ్రెండ్స్. నేను రామసార్ భార్యను. మరి మా సార్ కూడా ఈ బిజినెస్ రాకుండా ఇచ్చేవాళ్ళు పంచుకుంటే ఇన్స్టిట్యూట్లో 5 సంవత్సరాలు మాస్టర్గా జాబ్ చేశారు. మా ఊర్లో అయితే సొంతం ఒక ఇన్స్టిట్యూట్ కూడా పెట్టుకున్నారు ఫ్రెండ్స్. మరి పని నేర్పిస్తూ మనుషులు బయట చేసుకునేది పంపించేవారు అనమాట. అలాగే డైలీ కలిసి కూడా అనేది మా సార్ తిప్పేవారు అనమాట. అంత బీజీలో ఉన్నప్పుడు కూడా మా సార్ అనేది మా సార్ దగ్గరికి వచ్చారు. సార్ మంచి బిజినెస్ అవకాశం ఉన్నది ఒకసారి ఎలా అనేసి చెప్పారు. సార్ ఏమన్నా నేనైతే చాలా బిజీ సార్, నాకు అసలు టైం అనేది లేదు, కానీ 10 మందికి ఉపయోగపడుతుందంటే ఏ బిజినెస్ అనేది చేస్తాను, కానీ మరి 10 మంది నష్టపోతారంటే అటువంటి బిజినెస్ కూడా నేను చేయలేను అనేసి అయితే మా సార్ చెప్పారు. సార్ ఏమన్నా ఒక్కసారి నేను ఎస్పీఓకి చేయండి లేకపోతే లేదని చెప్పారు ఫ్రెండ్స్. అయితే విన్నారనమాట. ఇన్ని తర్వాత ఇదేదో బాగున్నట్టుంది, దీంట్లో 3 తరాల వరకు ఫ్యామిలీ సెక్యూరిటీ అంటున్నారు. అలాగే మన పని మనం చేసుకుంటూ మనకున్న ఖాళీ టైం అనమాట. దీంట్లో వర్క్ చేసిన వాళ్ళు మంచి ఇన్కమ్ చేసుకోవచ్చు. అలాగే మన వాళ్ళు చాలా మందికి మంచి జరిగింది అయితే మా సార్కి అర్థమైంది. మరి అంటే నిర్ణయం కూడా తీసుకున్నారు. అతని పని చేసుకుంటూ ఖాళీ టైం ఫ్రెండ్స్ దీంట్లో సంవత్సరాలు జర్నీ చేశారు. సంవత్సరాలు అయితే 1,60,000 పైగా ఇన్కమ్ కూడా చేసుకున్నాం ఫ్రెండ్స్. మరి సార్ అనేది ఎవరి ప్రాబ్లం అయిపోయింది ఫ్రెండ్స్. మరి 2వ తారీఖు అనేది మా సార్ అయితే లేదు, చనిపోయినారు. అది కరోనా మూమెంట్లు అనమాట. నాకైతే 3 పిల్లలు, 2 పాపలు, బాబు. మరి సార్ చనిపోయిన తర్వాత అప్పుడు సిచ్యువేషన్ బట్టి మా ఊర్లో అయితే సొంత వాళ్ళు కూడా ఎవరు రాలేదు. ఎందుకంటే కరోనా వస్తుందో ఏమేసి భయపడి. కానీ బిజినెస్ వల్ల సార్ తెలిసింది రాము సార్ చనిపోయినారనేసి. మరి అంతమంది వచ్చి దగ్గరుండి అయితే మా సార్ అనేది దాన సంస్కారం అనేది చేశారు. నాకైతే ఒక 50 రూపాయలు డబ్బులు కూడా ఇచ్చారు ఫ్రెండ్స్ కార్యం చేయమని. మరి ఏమన్నారంటే మేడం గారు ఎటువంటి బాధ అనేది పడదు, ఎందుకంటే ఈ బిజినెస్ లో ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది కాబట్టి. అలాగే మీ పాన్ కార్డు, మీ ఆధార్ కార్డు, మీ అకౌంట్ నెంబర్, మీ సార్ రెస్పెక్ట్ ఇవ్వమంటే కంపెనీ ప్రూఫ్లు పంపిస్తున్నారు అడిగారు ఫ్రెండ్స్. మరి నేనైతే ప్రూఫ్లు అనేది ఇవ్వడం అయితే జరిగింది. ఇచ్చిన తర్వాత సార్ ఐడియా అయితే నా పేరు మీద ట్రాన్స్ఫర్ అనేది చేశారు. మరి చేసిన వాళ్ళు ఆ రోజు నుండి ఈ రోజు వరకు ప్రతి లక్ష నాకు ఇన్కమ్ అనేది వస్తుంది.
అది పీరియడ్ అనమాట. నేనైతే కంపెనీ తరఫున అయితే ఒక 20 ఇండియన్ టూర్లు కూడా అయితే వెళ్ళడం అయితే జరిగింది. అది గోవా, ఢిల్లీ ఇటువంటి టూర్లు. నాకైతే అర్థమైంది బిజినెస్ అనేది చిన్నది కానీ చాలా పెద్ద అనేసి. మరి ఆ రోజు మా సార్ నిర్ణయం తీసుకోకపోయింది మా ఫ్యామిలీ పరిస్థితి ఏంటంటే నాకైతే చదువు అనేది లేదు. కానీ బిజినెస్ ఏంటంటే చదువుతో పని లేదన్నమాట. మనకి కావాల్సిన వస్తుంది లైఫ్లో వన్ టైం చిన్న షాపింగ్ అనేది చేసుకోవాలి. సార్ షాపింగ్ చేసుకుంటూ నాకు నచ్చలేదు. ఏంటంటే డిన్నర్ సెట్ ఒక సూట్లతో సీర మొత్తం కనిపిస్తారు ఒక ప్యాకెట్ ఇంటికి వస్తుంది ఉంచాల్సిమన్నారు. అయితే నాకైతే నచ్చలేదు. మీకు ఎంత పోలేదు నాకు డిన్నర్ బిజినెస్ ఎందుకు నేను దిగిపోయిన నేను కోపమయ్యాను. కానీ నాకు ఏమన్నారంటే లక్ష్మి నాకు గిన్నె కనిపిస్తున్నాయి కానీ వెనకాల సెక్యూరిటీ అనేది నీకు కనిపించడం లేదు అన్నారు ఫ్రెండ్స్. మరి ఈరోజు అయితే సార్ అయితే లేరు. నేను ప్రతి వీక్ అనేది వెనక వస్తుంది. ఇంకా దీనికి ఏంటంటే డ్రీమ్స్ అనమాట. మా సార్ ఏమన్నా బిజినెస్ నుంచి సక్సెస్ అయితే ఎలా కాల్ తీసుకుంటాను అనేసి. మరి అతనేది లేదు బిజినెస్ అనేది సక్సెస్ఫుల్గా రన్నింగ్ అవుతుంది. ప్రతి వారం వెనక వస్తుంది కాబట్టి మా సార్ కోరిక నెరవేర్చుకునేసి నేనంటే 8,30,000 నుంచి కార్ అనేది తీసుకొని రెడ్ కలర్ ఉంటుంది కార్ పెడితేనేయో. ఇంకా మన కంపెనీ ఏంటంటే ర్యాంక్ ఇన్కమ్ కూడా అనేది చాలా డెవలప్మెంట్ వస్తుంది. మరి మొన్న సిప్రోల్ అనేది నాకు ఒక ర్యాంక్ వచ్చింది అనమాట. 4,18,000 ఒక వీక్ ఇన్కమ్ ఫ్రెండ్స్. నాకు చదువు అనేది లేదు కానీ మా సార్ తీసుకున్న చిన్న నిర్ణయం చిన్న ఐడి కానీ వీక్ ఇన్కమ్ అనేది 4,18,000 అనేది నేను ఇన్కమ్ చేసుకున్నాను. మరి మనం చేసే వర్క్లో ఎక్కడ 4,00,000 ఇన్కమ్ వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. అంటే నాకు తెలిసి ఎక్కడ లేదు. చాలా మంది దుబాయ్ అనేది ఫ్యామిలీ కొద్ది సంవత్సరాలు కష్టపడుతున్నారు. అది ఒక 3-4 సంవత్సరాలు కష్టపడితే 4 సంవత్సరాలు ఇన్కమ్ చేసుకుంటారు 4,00,000. కానీ ఇక్కడ ఏంటంటే వీక్లీ కూడా అనేది లక్షల్లో కూడా ఇన్కమ్ చేసుకోవచ్చు అనమాట. అలాగే ఫ్యామిలీకి అనేది మంచి లైఫ్ కూడా ఉంది. 3 తరాలు ఫ్యామిలీ సెక్యూరిటీ ఉంది. మరి నాకు చదువు అనేది లేదు చూడండి. మరి ప్రతి ఒక్కరికి మీద అవకాశం అనేది వచ్చింది. మనపై మనం చేసుకుంటూ మన ఫ్యామిలీ కోసం చిన్న ఐడియా తీసి పెట్టి పార్ట్ టైంగా చేసినా సరే దీంట్లో ఫ్యామిలీకి లైఫ్ ఉంది అనమాట. ఓకేనా? మరి మీ ఫ్యామిలీ కోసం మీరు ప్రయత్నిస్తారని నేనైతే కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. సో మేనేజర్ ఒక్కరే కాదు ఇలాగే ఎన్నో కుటుంబాలు స్టార్ట్ అయ్యి జర్నీలో లేకపోయినా వస్తుంది. బయట ఎక్కడైనా ఉందా ఫ్రెండ్స్? బయట ప్రపంచంలో ఇలాంటి ఇన్కమ్ సోర్స్ ఎక్కడైనా ఉందా? మరి ఇలాంటి అవకాశం వస్తే చేయాలా చేయకూడదా? అతను బాగున్నప్పుడు మాత్రం అంతా సంపాదించారు. 1,53,165 రూపాయలు వచ్చాయి అతను బాగున్నప్పుడు. బట్ అతను చనిపోయిన తర్వాత వచ్చిన డబ్బులు మీరు చూసారు. మేనేజర్ స్వయంగా చెప్పారు అనమాట. అందుకే చెప్తున్నాను. సో అలాగే మాకందరికి ఈరోజు నిలబెట్టి లోన్ తీసుకుని వచ్చారు. సార్ మీ క్లాస్ అవ్వాలి. శ్రీనివాసరావు సార్ ఒక చిన్న నిర్ణయం తీసుకున్నారు కాబట్టి మనకు సో కంటిన్యూటీ చేసి సార్ ఇప్పుడు డైమండ్ లెవెల్కి వెళ్ళిపోయారు. ఇది ఆఫర్ ఫోటో ఇంకా డైమండ్ ఫోటో పెట్టలేదు అంటే కోటిస్తూ లిస్ట్కి వెళ్ళిపోయారు. అతను మన లోకల్లో ఉన్న వ్యక్తి సక్సెస్ అయ్యారు అంటే మనం కూడా అవుతామా కదా? మనం ఏం చేయాలి? సిస్టమ్ అనేది ఉంది, దాన్ని చూసి ఫాలో అయిపోయారు. ఆ తర్వాత లెవెల్లో ఉన్నారు వసుదేవేశ్వర అని నేను, లక్ష్మీ మేడం గారు ఎమరాల్డ్ లెవెల్ అనమాట. ఆ తర్వాత కప్ప ఈశ్వర్ అని టాపాజ్ లెవెల్. ఆ తర్వాత ఉడుపు ప్రభావం మేడం, అలాగే ఇప్పుడు ఇక్కడికి వచ్చారు సాయి కృష్ణ మేడం, అలాగే కప్ప హరికృష్ణ, సూరి శ్రీనివాసరావు మన లోకల్ లీడర్స్, అలాగే గోల్డ్ లీడర్స్ అనమాట. అలాగే చూసుకుంటే ప్లాటినం లీడర్స్ అనమాట. అలాగే చూసుకుంటే సిల్వర్ లీడర్స్ అనమాట. అలాగే చూసుకుంటే సాతాల కాదు ఒకసారి క్లాస్ అవ్వాలి. సార్ ఒక శ్రీనివాసరావు సార్ కాస్టల్ ఇంజనీరింగ్ సబ్ డిస్ట్రిబ్యూటర్ గా 3 మండలాలు చేసేవారు. అదే చేసుకున్న గవర్నమెంట్ చేసింది అంటారా? చేయదు. బట్ ఈ ఇండస్ట్రీకి వచ్చారు సార్ ఒక కార్ తీసుకుని సార్ టైంలో 6-8 కార్లు మొత్తం తీసుకున్నట్టున్నారు. సార్ తర్వాత నేను కూడా తీసుకున్నాను. తర్వాత తీసుకుంటే ఇప్పుడు మేనేజర్ మాట్లాడారు ఆయన ఈ భూమి వదిలేసిన తర్వాత కూడా మేడం గారు కార్ తీసుకున్నాడు. మన ఒక అంగన్వాడీ టీచర్ మేడం గారి గురించి క్లాస్ అవ్వాలి. ఒక అంగన్వాడీ టీచర్ నిజమా 10,000 రూపాయలు శాలరీ ఇచ్చిన వ్యక్తి ఇంత పెద్ద కార్ మెయింటైన్ చేయడం అంటే చిన్న విషయం అంటారా? 9,30,000 కార్ మెయింటైన్ చేస్తారు. ఈరోజు నేను ఒక సార్లో విన్నాను, సార్ బండి బండారం అంటారు, ఈరోజు నాకు అర్థమైంది అని అన్నారు. ఏం సార్ అంటే సార్ కార్ కొన్న తర్వాత నాకు అర్థమైంది ఇంత సింపుల్ విషయం కాదు మెయింటైన్ చేయడం అంటే. బట్ మేమందరం సేఫ్ జోన్ ఉన్నాం కాబట్టి చాలా సునాయాసంగా మనం మెయింటైన్ చేస్తాం. ఒక రిచ్ పార్సన్ చెప్పినమాట ఈ రోజు నాకు. సో అందుకే ప్రతి ఒక్కరు అంటే కొనేవచ్చు బట్ నిలబెట్టుకోవడం
ఇందులో ఉన్నాం కాబట్టి ఈరోజు మెయింటైన్ చేస్తున్నాం. ముందుకెళ్తే సార్ ఒక గవర్నమెంట్ స్కూల్ టీచర్, బిజినెస్ వచ్చి అతను కూడా బాగా మెయింటైన్ చేస్తున్నారు. ఎత్తాను అలాగే సార్ తాలూకు అచీవ్మెంట్స్ అనమాట. ఒకటి కాదు రెండు కాదు, టోటల్ గా ప్రతి కంట్రీ స్టూడెంట్ అచీవ్మెంట్ అయ్యారు. 30-40 ఉంటాయి అన్నమాట టోటల్ చేస్తే. సో ఈ బిజినెస్ లో మనకి ఇంకొక లాభం ఏంటంటే యాక్సిడెంట్ డెత్ ఇన్సూరెన్స్ ఉంది. మనం ఇప్పుడు LIC కడితే మనకి డబ్బులు వస్తాయి, అంతే కదా. ఏదైనా ఒక పాలసీ కడితే మనకి ఏదైనా జరగడానికి జరిగితే వస్తాయి. బట్ ఇందులో ఒక సామాను పర్చేస్ చేసి ఈ బిజినెస్ లో మనం కొనసాగిస్తుంటే సంథింగ్ మనకి ఎప్పుడైనా జరగడానికి జరిగి ఏదైనా అయిపోతే కంపెనీ మనకి ఫ్యామిలీకి ఒక 3 లక్షలు సెక్యూరిటీ. ర్యాంక్ 7 అయితే 4 లక్షలు, ర్యాంక్ 8 అయితే 6 లక్షలు, ర్యాంక్ 9 అయితే 10 lakh, ర్యాంక్ 10 అయితే 15 lakh, ర్యాంక్ 11 అయితే 25 లక్షలు డెత్ ఇన్సూరెన్స్ ఇస్తుంది. బాగుంటుందా లేదా? సో ఈ ఇన్సూరెన్స్ అన్ని కూడా మనలాంటి వాళ్ళకే అవుతుంది, నిజమా లేదా? సో ఇందులో ఏంటంటే మనం చిన్న నిర్ణయం తీసుకున్నాం, నిజమా లేదా? మనతో పాటు చాలా సిస్టర్స్ ఉన్నారు, బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళు కూడా ఇందులో వచ్చి సంపాదించుకుంటున్నారు అనమాట. వీళ్ళందరూ కూడా ఇన్కమ్ సోర్స్, వీళ్ళందరూ ఒక్కొక్క వారం కొన్నిసార్లు వచ్చిన ఇన్కమ్ అనమాట. సో బాగా చూడండి, ఒక లేడీస్ ఆడపిల్లలు కూడా ఇందులో ఇన్కమ్ తీసుకుంటారు. ఏం చేస్తారు? బిలీవ్ చేస్తారు, సిస్టర్ అని నమ్మారు అనమాట. నమ్మితే ప్రతి వారం వీళ్ళకి ఇన్కమ్ అనేది సంపాదించుకుంటారు. ఓకేనా? సో అలా ముందుకెళ్తే ఇంకా లక్ష్మీ మేడం గారు కూడా మీకు చెప్పారు ప్రతి చెక్ అనేది, నిజమా లేదా? సో ఒక స్టూడెంట్ కూడా ఈరోజు 80 క్లాసులు మనకు కూడా ఒక్కొక్క వారం సంపాదించిన విషయాలు ఉన్నాయి. ఒక 70 సంవత్సరాలు ఏజ్ వాళ్ళు కూడా ఇందులో సంపాదించుకుంటారు, నిజమా లేదా? అలాగే చూసుకుంటే ఒక సాధారణ వ్యక్తులు చెప్తే మీకు బిజినెస్ లో ఎన్ని లాభాలు ఇక్కడ మీకు 2/8/2025 2/28వ తారీఖులో 4,18,525 రూపాయలు మేడం గారికి వచ్చాయి. నాకు చెప్పారు కదా, లక్ష్మీ మేడం గారికి ఆ చెక్ అనమాట. అలాగే మేడం వీళ్ళు కూడా అదే డేట్ లో తీసుకున్నారు. అంటే ప్రతి వారము ఇక్కడ ఇన్కమ్ అనేది వస్తుంది. ఏం చేయాలి? ఈ బిజినెస్ చాలా మంది చేయడానికి ఏదైతే ఊహిస్తుందో ఇక్కడ చాలా చక్కగా చెప్పారు. ముందే ఏ బిజినెస్ క్యూ కన్నా చెయ్యి. ఎందుకు చేయాలి అంటే ఇన్వెస్ట్మెంట్ 0. అక్కడ ఏం చెప్పారు? పోయి బాస్ లేడు మనకి. కంపెనీలో అయితే బాస్ ఉంటాడు, పట్టింపులు ఉంటాయి, నిజమా లేదా? ఇక్కడ 0 ఇన్వెస్ట్మెంట్, బాస్ లేడు. ఓకేనా? ఖాళీ సమయం అంటే ఖాళీగా మన పనులు మనం చేసుకుంటూ కూడా చేయొచ్చు. అలాగే దూసరేకు సపోర్ట్ చేసుకుంటూ కూడా చేయొచ్చు. మనము ఇంకా మన టీం లీడర్స్ ఉంటారు, టీం ఉంటారు, అందరూ ఒకరొకరు సపోర్ట్ ద్వారా కూడా అవుతుంది అనమాట. టోటల్ గా మనకి పర్సనాలిటీ కూడా డెవలప్మెంట్ చేసుకోవచ్చు అనమాట. ప్రతి రోజు కూడా మనము మన పనులు చూసుకుంటూ చేసుకోవచ్చు. మన సొంత వ్యాపారం, వ్యవసాయం, షాపు, జాబ్ అవి చేసుకుంటూ కూడా చేయొచ్చు. ఒకటి కాదు, చెప్పుకుంటూ పోతే ఎన్నో లాభాలు ఉన్నాయి. కాకపోతే నిర్ణయం తీసుకోవాలి. ఓకేనా? నిర్ణయం తీసుకుంటే ఈ లాభాలన్నీ మనకు వచ్చేస్తాయి. ఓకేనా? అయితే సార్ ఏం చేయాలి, ఏం పర్చేజ్ చేయాలంటే ప్రోడక్ట్స్ ఉన్నాయి. భగవద్గీత ఉంది, సంపూర్ణ హనుమాన్ ఉంది, రామాయణం ఉంది, ఇలాంటి శారీస్ ఉన్నాయి, సూట్ లెన్స్ ఉన్నాయి. ఇక్కడ బీబీస్ అనమాట మనకి లెక్క అనమాట. ఓకేనా? 200 బీబీలతో ఏదైనా కొన్నాం అనుకోండి, ఒకసారి పెట్టి 10-15 వేలు అవుతుంది. ఓకే, 10-15 వేలతో కోటీశ్వరులు అయ్యే దారి ఉంది, ఫారెన్ కంట్రీ వెళ్ళే దారి ఉంది, పిల్లలకి మంచి స్కూల్ కాలేజ్ ఇవ్వచ్చు. ఇన్ని లాభాలు ఉన్నాయంటే ఒక బుద్ధిమంతులు, లేడీస్ అయినా జెంట్స్ అయినా బుద్ధిమంతులు ఏం చేస్తారు? నిర్ణయం తీసుకుంటారా, మిస్ చేసుకుంటారా? ఏమంటారు? తీసుకుంటారా లేదా? మేము తీసుకున్నాం కాబట్టి ఈరోజు ఈ లెవెల్లో ఉన్నాం, నిజమా లేదా? సో మీరు కూడా తీసుకుంటే మీ ఫ్యామిలీ కోసం ఇవన్నీ కూడా వర్తిస్తాయి. సో ఇక్కడ ఏంటంటే బిజినెస్ ఏంటంటే మనకి చక్కగా వివరించి చూపించారు అనమాట. రైట్ టైం, టైంతో కూడుకున్న బిజినెస్ అనమాట. ఎవరైతే టైం ఫాలో అవుతారో వాళ్ళు ఆటోమేటిక్గా ధనవంతులు అయిపోతారు. ఇక్కడ టైంతో పాటు మన బిజినెస్ నడుస్తుంది, రిజిస్ట్రేషన్ పార్ట్ అనేది ఉంటుంది. ఓకేనా? సో మీకు ఎవరు తీసుకుని వచ్చారో వాళ్ళు మీ దగ్గరికి వచ్చి మాట్లాడతారు, కొన్ని నిమిషాలు ఆగండి. అలాగే చూసుకుంటే ఇవన్నీ ఆన్లైన్ లో అవుతున్నాయి ఈరోజు, నిజమా లేదా? ఆన్లైన్ బ్యాంక్, ఆన్లైన్ పాన్ కార్డు, ఆన్లైన్ ఆధార్ కార్డు, ఆన్లైన్ ప్రతిదీ ఆన్లైన్ డాక్యుమెంట్స్ అంట, నిజమా లేదా? సామాన్ ఈ రోజు కొంటున్నామంటే ఆన్లైన్ లో ఎక్కువ కొన్నాం. అమెజాన్, ఫ్లిప్కార్ట్, మంత్రా, నాప్డేల్ ఇవన్నిట్లో. మా
మన బిజినెస్ కూడా ఆన్లైన్, ఓకేనా? సేఫ్ షాప్ కూడా వీటిలాగే ఆన్లైన్. కాకపోతే మన దాంట్లో ఒకసారి కొనుక్కున్నారు అంటే మన వెనకాల నెట్వర్క్ ఫామ్ ఉంటుంది, సంపాదించుకోవచ్చు. దాంట్లో కొంటున్నాం, ఇప్పుడు వరకు ఏం రాలేదు, నిజమా లేదా? ఇక్కడ చాలా చక్కగా చూపించారు అనమాట. ఇది ఈ డయాగ్రామ్ ఏంటంటే మానవుడి తాలూకా మెథడ్, మస్తస్క్. మన తాలూకా మస్తస్క్ మనం వాడుకుంటే రాజాలాగా ఉండొచ్చు అని చూపించారు. మనం ఎక్కడో పని చేసామంటే మనది మనం వాడము, వాళ్ళ ఇష్టంతో వాళ్ళు ఎలా తింటే అలా తిరగాలి. अगर आप अपने दिमाग का उपयोग खुद की तरक्की के लिए नहीं कर रहे हैं तो कोई और आपके तरक्की कोई और अपना तरक्की के लिए आपका दिमाग का उपयोग करके आपको नौकरी में रख लेगा అని చెప్పారు. అంటే వాళ్ళ కోసం మనల్ని పనిలో పెట్టుకుంటారు. సో అందుకే అందరికి చెప్తుంది ఏమంటే మన తెలివితేటలు మన కోసం మనం వాడుకోవాలి, నిజమా లేదా? ఇప్పుడు వరకు మన పూర్వీకులు అందరం కూడా మన తల తాకట్టు పెట్టే బతుకుతున్నాం. ఎక్కడో జాబ్ ఎనగడం, నువ్వు ఎంత పని చెప్తే చేస్తాను, నాకు ఎంత ఇచ్చే, అంతేనా? అది కూడా మనం ఎంత ఇచ్చే కాదు, అతను ఎంత ఇస్తే అంత పట్టుకుంటాం, నిజమా లేదా? మన తెలివితేటలనే ఇంకొకరు వాడుకుంటున్నారు, మన స్వప్నాల కోసం కాదు, వాళ్ళ స్వప్నాల కోసం. సో ఇక్కడ వాళ్ళు పంపే ప్రపంచంలోనే ధనవంతుడైన ఒక వ్యక్తి తను కూడా ఏమంటున్నాడంటే నెవర్ డిపెండ్ సింగిల్ ఇన్కమ్ సోర్స్. ఒకే इनकम पर आधारపడకండి. दूसरों की सपने को काम करने से दूसरे के सपने पर काम करने से आपके सपना कभी साकार नहीं होगा. सपने साकार करना है तो खुद के लिए काम करना होगा. अगर మన సపనాలు కానీ పూర్తి అవ్వాలంటే మన కోసం మనం పని చేయాలి, అర్థమవుతుందా? ఇతరుల కోసం ఇప్పుడు వరకు పనిచేసాం, వాళ్ళ పిల్లలు పెద్ద పెద్ద స్కూల్ కాలేజీలు, వాళ్ళ మేడం గారు పెద్ద మహారాణి లాంటి పెద్ద బిల్డింగ్లో, ఏసీలో, మంచి జ్యువెలరీ, టూర్లు అన్నీ ఉన్నాయి, నిజమా లేదా? మనం పనిచేసిన భార్య పిల్లలు ఎప్పుడైనా అలాంటి లగ్జరీ లైఫ్ చూస్తున్నారా? లేదు. బట్ ఇక్కడ అవకాశం ఉంది. మనం మన కోసం పనిచేస్తే మనతో వచ్చే నెట్వర్క్ వల్ల రేపు ప్రతి ఒక్కరు కూడా సాధారణ వ్యక్తులు ధనవంతులు అవ్వచ్చు. ఎట్లా? అలాగే మన పని చేసుకుంటూ చేయాలి, ఓకేనా? रतन टाटा ఏమంటున్నారంటే सोते हुए भी आपके इनकम चालू रहना चाहिए, ऐसा कोई उपाय सोचिए वरना पूरी जिंदगी लाचार होकर काम करना पड़ेगा. అంటే మీరు పడుకున్నప్పుడు కూడా మీకోసం పని అయ్యే మార్గాన్ని ఎంచుకోండి, మీకోసం ఇన్కమ్ వచ్చే మార్గాన్ని ఎంచుకోండి. లేదా మన జీవితాంతం కూడా పని చేస్తూనే ఉండాలి, ఎవరో ఒకరి కోసం పని చేస్తున్నారు. అంటే ఈ బుద్ధిమంతులందరూ చెప్పింది ఎవరి కోసం అంటారు? మన కోసమే, నిజమా లేదా? మీటింగ్ అయితే పూర్తయిపోయింది. మీకు ఎవరైతే ఇక్కడికి ఇన్వైట్ చేశారో వాళ్ళకి ఇక్కడ నుండి వెళ్ళేటప్పుడు మనస్ఫూర్తిగా థ్యాంక్స్ చెప్పాలండి. నేను ఒక కథ అనేది మీకు చెప్తాను.